ఎంతసేపు అయిందిరా వచ్చి? ఎప్పుడే వచ్చానన్నా. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారా? వదిన పిల్లలు ఎలా ఉన్నారన్నా? అందరూ బాగానే ఉన్నారా? పనులన్నీ ఎలా ఉన్నాయన్నా? రొటీన్ పనులేరా. ఈ మధ్య ఏమైనా ప్రవీణ్ గారిని కలిసారా? లేదురా, ఆడికి ఫోన్ చేశాను, మెసేజ్ పెట్టాను, దేనికి అసలు రెస్పాండ్ అవ్వట్లేదు ఆడు. ఆయన కలిసి ఆల్మోస్ట్ వారం అయిపోయింది అన్న. వారం ముందు అయితే రోజు కలిసేవాడు. ఈ మధ్యన అసలు అజాబజా లేకుండా పోయాడు. మీకు ఏమైనా టైం ఉంటే చెప్పండి, వెళ్ళి కలిసి వద్దాం. అవును, రామ్ కూడా తీసుకుని కలిసి వద్దాం. ఓ సరే అన్న. ఇతర నేను సంగతిలో ఏముందన్నా చెప్పలేదు, సడన్గా వచ్చారండి. సరే ఏంట్రా, వారం రోజులు అజాబజా లేకపోతే ఏమైపోయాని చూడడానికి వచ్చాం. మరి ఖాళీగా ఉండి వచ్చాం అనుకున్నా ఏంటి? ఏమి ఇంట్లో ఉన్నా చెప్పండి, ఇంకేం సంగతులు అవన్నీ ఏం తెలియదు కానీ. ఫ్రెండ్తో ఫస్ట్ స్టేషన్ చెప్పకపోతే అవుట్ చెప్తావు. ఏముందన్నా మీకు తెలియదు ఏం కాదు. నేను పవనానికి ఎంత పెద్ద వీరభిమాను. నేను చూడని సినిమా లేదు, వెళ్ళని సభ లేదు. సభలో కూడా మొదటి రోజు నుంచి ఒక్క సెల్ఫీ దిగుదామంటే అది అవ్వట్లేదు. నలుగురిలోకి వెళ్ళి అడుగుతుంటే ఎరా నువ్వు ఇంత పెద్ద ఫ్యాన్ కదా పవన్ కళ్యాణ్, ఒక్క సెల్ఫీ లేదని అడుగుతున్నారు. నాకు మొహం కూడా జరగట్లేదు బయటికి వెళ్ళొక్కడికి. ఇంక నేను ఏం చెప్పాలండి, నా మనసులో మొత్తం బాధగా ఉంది. నలుగురిలోకి వెళ్ళి ఉండలేకపోతున్నాము, అలానే అన్న వెనకాల కూడా తిరగకుండా ఉండలేకపోతున్నాం. కానీ నేను కూడా ఒక ఫ్రస్ట్రేషన్ వచ్చిందండి. నేను కూడా ఇంకా ఓటు వేయాలా లేదనే స్టేజ్లోకి వచ్చానండి. నేను కనీసం ఒక్క సెల్ఫీ కూడా రావట్లేదు నాకు. 2 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నా. ఇంకో కరెక్ట్ టైంకి రామన్ కూడా వచ్చారు. అన్న చూసారా అన్న ఏమంటున్నాడు? పవన్ అన్నతో సెల్ఫీ లేదని ఫ్రస్ట్రేట్ ఫీల్ అవుతున్నాడు. ఓటు కూడా వేయలేదండి. ఏంటి ప్రవీణ్, ఫ్రస్ట్రేట్ అవుతున్నావు అంటే ఓటు కూడా ఏంటంటున్నావు అంటే ఏంటి? ఏం లేదన్నా, అన్నతో 2 సంవత్సరాలు ట్రావెల్ చేశాను కదా, ఒక సెల్ఫీ ఉంటే నలుగురు నాతో చూపించుకోవడానికి బాగుంటుంది కదా అని ఉద్దేశం ఉన్నా. అయినా పవన్ కళ్యాణ్ నువ్వు ఒక్కడే అభిమాని అనుకుంటున్నావా? లేదన్నా, అన్నకి కోట్లలో ఉన్నారు అభిమానులు. మరి అట్లాంటప్పుడు కోట్లలో అభిమానులు ఉన్నారని తెలిసినప్పుడు ఆయనకి ఇంత రియలిస్టిక్గా ఇంతమంది వెళ్ళి ప్రతి ఒక్కరికి నీ సెల్ఫీ తీసుకోవడం లేకపోతే షేక్ హ్యాండ్ ఇవ్వడం పాసిబిలిటీ అవుతుందని ఇప్పుడు ఆలోచించా. లేదు, కరెక్ట్ అవ్వదు. మరి ఇప్పుడు నీకు కావాల్సింది ఒక సెల్ఫీ కాదు, సెల్ఫ్ రియలైజేషన్. కరెక్ట్ అన్న, మీరు చెప్పినట్టు ఆలోచిస్తే అది వాస్తవే కదా. అన్ని కోట్ల మంది దగ్గరికి అన్నయ్య దగ్గరికి వెళ్ళి రీచ్ అయ్యి దిగాలంటే చాలా కష్టం. మీరన్నీ కరెక్ట్ పాయింట్. అయినా అలాంటి వాళ్ళు, మన ప్రవీణ్ లాంటి వాళ్ళు కోట్లాది మంది అభిమానులు పవన్ కళ్యాణ్ గారికి ఎంతోమంది ఉన్నారు. అయినా మనం ఇదివరకు మన ఓటుని సరిగ్గా వినియోగించలేకపోయాం. కనీసం ఇప్పుడైనా సరే చిన్న చిన్న అవగాహన లోపాలు పక్కన పెట్టి ఇప్పుడైనా వెళ్ళి ఓట్లు కొన్ని సరిగ్గా వినియోగించుకుందాం. మే 13న వెళ్ళి మన మద్దతు తెలుపుదాం. అలాగే మనం లెట్స్ ఆల్ గో అండ్ సపోర్ట్. కదలిరా రా సైనిక, జనసేనానితో అడుగు వేద్దాం మనమిక. సైనిక